డబ్బులు అయిపోయినాయి. నా చిట్టి తండ్రి స్కూల్లో సంక్రాంతికి సెలవులు ఇచ్చే ముందు రోజు అంటే 10th రోజున తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ని జరిపారు. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఏముంటుందంటే తెలంగాణ పిండి వంటకాలు అనమాట. సంక్రాంతికి మనం పిండి వంటకాలు చేసుకుంటాం కదా, ఆ వంటకాల్లో ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఐటెం పిండి వంటకం చేసుకురావాలన్నమాట ఇంట్లో. అయితే నా చిట్టి తండ్రికి బజ్జీలు చేయడం వచ్చిందనమాట. అయితే నన్ను బజ్జీలు చేయమన్నాడు. అరే ఎన్ని చేయాలి, ఎట్లా ప్యాకింగ్ చేయాలో నాకైతే తెలియదు. అయితే వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పారు, కానీ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఇవన్నీ తెలియదు, కానీ నేను కొన్ని చేసిస్తాను బజ్జీలు అయితే అని చెప్పాను. అయితే ప్యాకింగ్ అవన్నీ చేయడం నాకైతే కుదరదు అని చెప్పాను. అంటే వీళ్ళు ప్యాకింగ్ చేసి 10 రూపీస్ 5 రూపీస్ ఆ విధంగా సేల్ చేస్తారు అనమాట ఒక్కొక్క ఐటెంకి. ఇక ఇవన్నీ నాకు ఐడియా లేక తెలియక నా చిట్టి తండ్రికి ఓన్లీ బజ్జీలు చేసి ఇచ్చాను. అరే ఫ్రీగా ఇచ్చేసి వచ్చిన పేరెంట్స్ పిల్లలు ఫుడ్ ఫెస్టివల్కు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు అనమాట. అలా వచ్చిన పేరెంట్స్కి ఫ్రెండ్స్కి మీకు నచ్చిన వాళ్ళకి ఎన్ని కావాలంటే అని పెట్టేసి మొత్తం డబ్బా మాత్రం ఖాళీ చేసుకురారా అని చెప్పాను నేను. ఇక నా చిట్టి తండ్రి ఫ్రెండ్స్ మాత్రం అన్ని ఐటమ్స్ డబ్బులకు సేల్ చేశారట, నా చిట్టి తండ్రి మాత్రం ఫ్రీగా ఇచ్చేసారనమాట. ఇక నేను 1:30కి వెళ్ళాను అనమాట. 1:30కి వెళ్ళి ఎలా ఉంది అని చూడడానికి ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటికి నా చిట్టి తండ్రి అన్నీ ఫ్రీగా ఇచ్చేసిన ఖాళీ బాక్సులతో కూర్చుండు. ఇక నేను వెళ్ళిన మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, సకినాలు, గర్జెలు, మురుకులు, రసగుల్లాలు, ఎన్ని రకాల స్వీట్స్ కూడా, ఏమంటారు గులాబ్ జాములు, ఒక రవ్వ లడ్డు దగ్గర నేను 4 గులాబ్ జాములు ఇచ్చి 10 రూపీస్ ఇచ్చాను అనమాట. నా చిట్టి తండ్రి వచ్చిండు అప్పుడే నా దగ్గర నన్ను చూసి, వాడికి 2 ఇచ్చాను, నేను 2 తిన్నాను. ఇక మా కొలీగ్స్కి కూడా నేను ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్తున్నాను కదా అని రవ్వ లడ్డూలు తీసుకున్నాను ఒక 10 రూపీస్కి. చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళు కూడా. మంచిగా అనిపించింది అబ్బా. కొంచెం బిజీ ఉండే వాళ్ళకి, టైం లేని వాళ్ళకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో మంచి ఒక 200-300 తీసుకుపోతే మురుకులు, అప్పాలు, సకినాలు ఇట్లా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ బిఫోర్ వెళ్ళి మంచి కవరు నిండా నింపుకొని రావచ్చు అని నాకైతే థాట్ అనిపించింది, భలే అనిపించింది. కానీ నేను అప్పటికే మురుకులు, అప్పాలు చేసేసాను కాబట్టి నాకు అంత వాటి మీద ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ చాలా నీట్గా చేసారు, హైజెనిక్ అనిపించింది. మంచి కవర్ ప్యాకింగ్ కూడా చేశారు నీట్గా, చాలా మంచిగా అనిపించింది. నాకైతే గులాబ్ జామున్ మంచి టేస్ట్ అనిపించింది. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నేనైతే ఎప్పుడు చూడలేదబ్బా. మా పిల్లలకు కూడా ఫస్ట్ టైం నేనైతే, అంటే అంతగా నాకు తెలియలేదు. తెలిస్తే ఇంకొంచెం బెటర్గా చేసేదాన్నేమో, అందులో టైం కూడా లేకుండే. సరే ఏదో అలా పంపించేశాను. మస్తు అనిపించింది అబ్బా అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంతా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పిల్లలు, పేరెంట్స్ అందరూ మంచి ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం చాలా బాగా అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది.